ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఒకసారి హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు ఎల్లప్పుడూ నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. ప్రభాత సీడ్స్ వాళ్ళవి రాయ్ అనే వెరైటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు బయలు పొలంకి అలాగే నీళ్ళ పొలానికి అనుకూలము. అలాగే నల్లరేగడికి వచ్చేసి చాలా ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మనకి నల్లరేగడికి అయితే కానీ 10 నుంచి 18 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్రనేలకి అయితే కానీ బయలు భూమికి 10 క్వింటాలు నుంచి 15 క్వింటాలు వస్తుంది. ఇంకోటి ఏంటంటే నీళ్ళ కింద అయితే కానీ 20 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ని బట్టి మీకు పంట అనేది దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. అలాగే శ్రీ సత్య సీడ్స్ వాళ్ళది గాయత్రి గోల్డ్ కూడా నీటి కింద మెయిన్గా ఏంటంటే ఎర్ర నేల పొలాలకి చాలా అనువైన రకము. ఇది ఎర్ర నేల పొలాలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మంచి దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఒక ఎకరాకు వచ్చేసి 20 నుంచి 25 క్వింటాలు పండుతుంది. మీరు ఈ వెరైటీని ఎర్ర పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎర్ర నేల పొలాలకు ఉపయోగించుకోవడం ద్వారా అత్యధిక దిగుబడులు అనేది సాధించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అలాగే దోమ బెడదని కానీ అలాగే పురుగు బెడదని అలాగే ఈ పెయిన్ అనేది ఏది ఉంటుందో దాన్ని కొంచెం బాగా ఎదుర్కొనే శక్తి అనేది రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ కాబట్టి గాయత్రి గోల్డ్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే సూపర్ సీడ్స్ వాళ్ళది 555 అనేది కూడా మంచి వెరైటీనే. ఇది కూడా ఒక ఎకరాకు వచ్చేసి మీకు బయలు పొలం కింద అయితే కానీ 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది. నీళ్ళ కింద అయితే కానీ 20 క్వింటాలు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి జేకే సీడ్స్ డబల్ నీళ్ళ కింద అలాగే బయలు పొలాలకి అనుకూలమైనది. అలాగే ముఖ్యంగా ఏంటంటే నల్లరేగడి పొలాలకి బాగా వస్తాయి. నల్లరేగడి అయితే కన్నా 10 నుంచి 18 క్వింటాలు తీసుకోవచ్చు. బయలు పొలాలు అయితే 10 నుంచి 12, 15 క్వింటాలు రావచ్చు. అలాగే అనేవి టాప్ బ్రాండ్లు అనమాట. జేకే సీడ్స్లో జేకే డబల్ అనేది టాప్ బ్రాండ్. అలాగే శ్రీ సత్య సీడ్స్లో గాయత్రి గోల్డ్ అనేది టాప్. అలాగే ప్రభాత సీడ్స్లో వచ్చేసి రాయ్ అనేది టాప్ విత్తనం అనమాట. ఈ విత్తనాలని ఈ టాప్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు రైతులు. ఇవి ప్రతి ఒక్కటి కూడా మెయింటెనెన్స్ని బట్టి మీకు 10 నుంచి 15 క్వింటాలు బయలు భూమికి అయితే కానీ నీళ్ళ కింద అయితే కానీ 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతటితో సమాప్తం. నమస్కారం.